గారు మంచి పథకానికి మీకు చేతనైతే ఒక మంచి విమర్శ ఏది ఉపయోగపడే అంశాలు చెప్పండి, మాలాంటి వాళ్ళని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అంతేగాని మీకేదో మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు. మంచి ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడే వాళ్ళకి వేరే వేరే ఎజెండాలు ఉండొచ్చు, కానీ చూస్తున్న ప్రజలకు ప్రేక్షకులకు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం ఏంటనేది కూడా తెలుసుకోవడం అనేది ఈ బిగ్ డిబేట్లో ప్రతిరోజు మనం చేస్తున్నాం. కాబట్టి ఒక కాలర్తో మాట్లాడదాం. రాజేశ్వరరావు బాపట్ల. రాజేశ్వరరావు గారు డైరెక్ట్గా పాయింట్కి రండి. సరే సార్, ఒక నిమిషం మాట్లాడండి రాజేశ్వరరావు గారు. మీ ఛానల్కి అభినందనలు సార్, చక్రంగా చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. పాయింట్కి రండి. నేను చిన్న పూజ చేసుకునే రైతులు, 2 ఎకరాల రైతు. మామూలుగా మా రైతుల విషయము బస్తాకు 300 వడ్లకు తక్కువ, 500 ఏరుకాయలకు తక్కువ. మిరపకాయలు అయితే మీకు తెలుసు, ఇంకా అవన్నీ మాకు పండవు. అవంతా రైతులు నష్టపడిపోతున్నారు సార్. ఒకటే తర్వాత ఈ P4 అనే కార్యక్రమానికి, ఈ జన్మభూమి కార్యక్రమానికి ఏం తేడా లేదు సార్. వాళ్ళకి ఏదన్నా మేలు చేసుకుంటానికి తప్పితే దేనికి పనికిరాదు సార్. 2 ఎందుకు పనికిరాదు అనుకుంటున్నారు? కష్టాల్లో ఉన్న వాళ్ళకి, అవసరాల్లో ఉన్న పేదలకు ఆల్రెడీ ఇప్పటికే డబ్బులు సంపాదించి కాస్త దాతృత్వం కలిగిన వాళ్ళు, మనసున్న వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేయడం, వాళ్ళను సంపన్నులుగా మార్చే ప్రయత్నం చేయడం, అంటే ప్రాక్టికల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆచరణ ఆలోచన మంచిదే కదా. మంచిదే కానీ సార్, అది ఈయన చెప్తే వచ్చే ఆలోచన మంచిది కాదు సార్. అట్లా అంతకు ముందే చేస్తున్నారు కొంతమంది దాతలు, చాలా వైద్యాలు, కొన్ని ఇబ్బందులు తీరుస్తున్నారు సార్ లేబర్కి. సరా ఆ తర్వాత ఈ జన్మభూమి కార్యక్రమం దీనికి ఏం పెద్ద తేడా లేదు. వాళ్ళకి మేలు చేసుకుంటా చేస్తున్నారు. మాకు కావాల్సింది ఏంటంటే, పేదవాళ్ళకి కావాల్సింది చదువు ఒకటి పెద్ద గుదిబండి అయిపోయింది సార్ మాకు. అవును, పిల్లలను చదివించడం అనేది చాలా మంది మధ్య తరగతి పేద కుటుంబాలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఎస్, మా లెవెల్లో మేము ఆసుపత్రులు చూపించుకోవాలంటే ఇన్నాళ్ళ 500 ఎత్తుకెళ్తే సరిపోయాయి. ఇవాళ 10,000 ఎత్తుకుని వెళ్ళాలి ఊరికే చూపించుకోవాలంటే. ఆ డబ్బులు మేము పెట్టుకోలేక ఇళ్లలోనే మగ్గి తెస్తున్నాం. అవి 2. మాకు కావాల్సింది ఏంటంటే రైతులకి సక్రమైన రేట్ ఇస్తాము, 2వది వైద్యం చేపిస్తాము, 3వది మాకు ఈ బళ్ళు అనేవి ప్రైవేట్ బళ్ళు మూడు పాఠశాలలు ఉన్నాయి సార్ మా మండలంలో. ఒక 15 ఏళ్ళ నాడు వాళ్ళకి 4-5 ఎకరాలు 5 ఎకరాలు మా ఇంటి రైతుల వాళ్ళు. ఈ రోజు ఆ 3 పాఠశాలలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అంత లెవెల్కి వచ్చేసేసారు. మరి ఆ డబ్బు వాళ్ళకి వస్తుంది. మేము రేత్రి పోగులు కష్టం చేసి దుక్కుతుంది, నాటేసి, పంట పండించి, ఈ బట్టలు పాలు పిండి ఇవన్నీ పోతే మాకు అప్పుడెట్టుంది, ఇప్పుడు కూడా అట్టాగే ఉంది. మాకు ఏ మార్పు లేదంటారు? ఏం మార్పు లేదు అసలు. రైట్. కాకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంత చదువుకి ఆటంకం లేకుండా ఆసుపత్రులకి వెళ్ళి కొంత చూపించుకున్నాం. చదువు గాని బాగుంది అప్పుడు 5 ఏళ్ళు. అంటే ఇప్పుడు తల్లికి వందనం ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు కానీ అది కాదు సార్. తల్లికి వందనం వాళ్ళు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, అది మేమే వంటలా. కానీ ప్రైవేట్ పాఠశాలలో చేరుతున్నారు. ఈ గవర్నమెంట్ పాఠశాలలో కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళు ఎవరు. సక్రంగా ఇంగ్లీష్ మీడియం మంచి చేత అన్ని చేస్తే ఇక్కడికి పంపించుకుంటాం మేము. రైట్ అండి, అది చేసుకోకుండా మామూలుగా చేస్తున్నారు. రైట్ రైట్. రాజేశ్వరరావు గారు, మీ అభిప్రాయాన్ని, ఆవేదనను తెలియజేసినందుకు ధన్యవాదాలు. రైట్, ధన్యవాదాలు సార్ మీకు కూడా. రైట్ రైట్ అండి. సరే సార్, నాకు ఉంది. రైట్, చెప్పండి రవికిరణ్ గారు. ఒకటి, ఇప్పుడు ఈ సంవత్సరం మా ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వ పాఠశాల క్లోజ్ అయిపోయినాయి ఏమన్నా? ప్రభుత్వ పాఠశాల అలాగే ఉన్నాయి. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇంకా మీరు వాటి మీద మాట్లాడే పద్ధతి ఇంకా చాలా ఉందండి. గతంలో ఆరోగ్యశ్రీ లేక హాస్పిటల్ మూతబడి, స్కూళ్లు మూతబడి, విద్యార్థులు కూడా స్కూల్ ఇవ్వాలి. కానీ అవన్నీ వేరే డిబేట్. P4 గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే అన్ని మాట్లాడితే శేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోతారు, ఇంకొండరు ఇంకా మాట్లాడడం. రైట్, కంక్లూడ్ చేసే సమయం ఒకే నిమిషం. ఇంకా కంక్లూడ్ చేసే సమయం. ఈ పథకం ఆచరణలో ఉన్న సమస్యల గురించి ఇప్పుడు దాకా మాట్లాడాం. ఆలోచన మంచిదే. అండ్ ఓకే, డబ్బు సంపాదించిన వాళ్ళు ముందుకు రావాలి, మంచి మనసుతో పేదల్ని ఆదుకోవాలి. కానీ ఒక్కొక్క ఎలక్షన్లోనూ 50 నుంచి 100